నిజం నిప్పు లాంటిది. నేను చూపించబోయే నిజం కొన్ని జీవితాల్లో నిప్పు పెట్టచ్చు. అయితే అది సమాజానికి ఓ వెలుగు కాబోతోంది. తెహల్కా లాంటి స్టింగ్ ఆపరేషన్స్ మీరు చూశారు, కానీ దానికన్నా ఎన్నో రెట్లు భయంకరమైన కుంభకోణాల్ని మేము మీకు చూపించబోతున్నాం. ఇందులో ఎంతో మంది రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారుల అవినీతి భాగోతాల్ని మీ ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది టీవీ9. రేపు సాయంత్రం 6 గంటలకి డోంట్ మిస్ టు వాచ్ 6 PM లైవ్ విత్ సూర్యప్రకాష్. రైడ్ లో సీల్ చేసిన కవర్స్ లో ఒక కవర్ లో ధర్మతేజ ఆస్తుల వివరాలున్న పెన్ డ్రైవ్ ఉంది. దాని విలువ కొన్ని కోట్లు. అదొకటి మీరు తప్పిస్తే మీకు 2 కోట్లు. మొత్తానికి సాధించావు. 2 కోట్లు అనగానే ఆఫీసర్ గొంతు తడారిపోయింది సార్. ఇన్నాళ్ళు నేను ఎంత సంపాదించానో లెక్క చూసుకోలేదే. ఏసీబీ రైడ్ జరిగినాక కానీ తెలిసింది మనం సంపాదించింది 100 కోట్లు. ఏదైతే ఇది మన చేతికొచ్చింది. సురేఖ, మా ఇద్దరికి టీ తీసుకురా. మా ఇటురా. ఏమైందిరా? స్కూల్లో తలెత్తుకోలేకపోతున్నాను నాన్న. ఏ? అందరూ నన్ను లంచగొండి కూతురు అంటున్నారు. వాళ్ళ మొహం వాళ్ళకేం తెలుసు? అదంతా అబద్ధం రా. మా పొట్ట నింపడం కోసం జనం పొట్ట కొట్టాలన్న నేను మీకు పుట్టకుండా ఉండాల్సింది. నోర్మై, వయసుకు మించిన మాటలు. నాన్నగారు ఇలాగైనా మాట్లాడేది? పోలమ్మకి చచ్చా, గణి నా పరువు నిలబడాలి. రాగణి, మీరు ఇక్కడ? సారీ గణి, మీ అబ్బాయి గురించి తెలిసింది. ఆ రోజు నెల్లూరు హెల్త్ క్యాంపులో ఉన్నాను. పర్లేదు సార్. మీరేంటి ఇక్కడ? ఆశ్చర్యంగా ఉందా? పదా చెప్తా. అందరికీ వచ్చిన డౌటే నీకు కూడా వచ్చిందా గణి? మరణము మార్పు సడన్ గానే జరిగిపోతాయి. అందుకు ఒక క్షణం చాలు. అలాంటి క్షణాన్ని నేను చూశాను. నేను ఒకరోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఫ్లైట్లో వస్తున్నాను. ఫ్లైట్ ఇంజన్లో ప్రాబ్లం ఉన్నారు. క్రాష్ ల్యాండింగ్ అవుతుందని అనౌన్స్ చేశారు. ఫ్లైట్ చాలా స్పీడ్గా కిందకు కూలిపోవడం మొదలుపెట్టింది. లోపలందరూ అరుపులు, ఏడుపులు. అది కూలిపోతున్నంతసేపు చావుని చాలా దగ్గరగా చూశాను. ఆ క్షణాల్లో గడిచిన నా జీవితం అంతా నా కళ్ళ ముందు కట్టినట్టు కనబడింది. అప్పటి వరకు నేను చేసిన అన్యాయాలు, అక్రమాలు, తప్పులు మాత్రమే కనిపించాయి. అదేంటో ఒక్క మంచి పని కూడా కనబడలేదు. భయం వేసింది. ఆ భయం మరణ భయం కంటే భయంకరంగా కనిపించింది. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని చావుకి దగ్గరవుతున్న క్షణాల్లో దేవుడా ఒక్క ఛాన్స్ ఇయ్యని అడిగాను. అంతే. కూలిపోతున్న ఫ్లైటు ఒక్కసారిగా గాల్లో తేలింది. ప్రాణాలతో దిగో ఇలా బయటపడ్డాను. దేవుడు అవకాశం ఇచ్చాడు కదా, దాన్ని ఉపయోగించుకోవాలిగా. నేనెన్ని మంచి పనులు చేస్తే ఇంతకుముందు నేను చేసిన తప్పులన్నీ జరిగిపోతాయి చెప్పు. అందుకే జాబ్కి లాంగ్ లీవ్ పెట్టి అవినీతితో నేను ప్రజల దగ్గర సంపాదించిన డబ్బులు ప్రజలకే చెందాలని ఇలా హెల్త్ క్యాంపుల ద్వారా ఖర్చు పెడుతున్నాను. ఈ కొద్ది నెలల్లో గణి ఒక విషయం తెలుసుకున్నాను. చచ్చా, అనుక్షణం భయపడుతూ సంపాదించడమే కాదు, దాన్ని అనుభవించడానికి కూడా భయపడే డబ్బు నాది అనే ఆ పిచ్చానందం కన్నా, బినామీ పేర్లతో ఉన్న ఆస్తుల కాగితాలను చూస్తూ ఇది నాది అనే అబద్ధపు ఆనందం కన్నా, నీ వల్ల నాకు పునర్జన్మ దక్కిందయ్యా అని ఒక మనిషి చెప్పే థ్యాంక్స్లో ఉండే ఆనందం కొన్ని కోట్ల రెట్లు గొప్పది. మనం బతకాలనుకోవడం ఆశ, 10 మంది బతకాలనుకోవడం ఆశయం. ఆశ బతికేలా చేస్తుంది, ఆశయం చావే లేకుండా చేస్తుంది. అవినీతి సముద్రంలో దర్జాగా ఈదుతున్న తిమింగలాల్ని ఒడ్డుకు తీసుకువచ్చి ఊపిరాడకుండా వీళ్ళ పబ్లిసిటీలో ఉన్నంత హడావుడి రేపు ప్రోగ్రామ్ లో ఉంటుందంటావా? అవును సార్. ఎలాంటి ప్రోగ్రాంలు ఎన్ని చూడలేదురా. భలేవాడిరా బాబు. అదేదో సీక్రెట్ కెమెరాలతో తీశారంట, పెద్ద పెద్దోళ్లే పడ్డారంట. అవునా? అయితే మా ఊళ్ళందరికీ చెప్పాల్సిందే. రేపేమైనా టీవీ ముందు నుంచి కదిలేదు లేదు.
రెడీ సార్? వెల్కమ్ టు 6 PM లైవ్ విత్ సూర్య. మన దేశంలో 4th ఎస్టేట్ అని పిలువబడే మీడియాకు ప్రభుత్వ కార్యకలాపాల గురించి తెలుసుకునేందుకు లోనికి వెళ్ళడానికి ఓ హద్దు ఉంది. ఆ హద్దు దాటి లోపల హద్దు మీరి పనిచేస్తున్న ప్రభుత్వం గురించి చెప్పాలంటే దాన్ని దాటి వెళ్ళగలిగిన వాళ్ళ వల్లే సాధ్యమవుతుంది. ఇంత పెద్ద స్టింగ్ ఆపరేషన్ మేం చేశామనడం కన్నా మా ఛానల్ హెల్ప్ తీసుకొని మాతో కలిసి ఈ ఆపరేషన్ మొత్తం చేసింది ఒక లాబీయిస్ట్, ఒక మధ్యవర్తి, ఒక మీడియేటర్, ఒక ఫెసిలిటేటర్, పచ్చిగా చెప్పాలంటే ఒక బ్రోకర్. ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ గణపతి. మిస్టర్ గణపతి, వెల్కమ్ టు TV9. చెప్తే అన్నావా? పచ్చ నోట్లు, పచ్చింకు, గోల్డ్, డబ్బు అని నా ప్రాణం తీసావు. ఇప్పుడు చూడవే, మీ చేతుల మీదుగా చాలా పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ జరిగాయి. మార్కెట్లో కూడా మీరు వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ బ్రోకర్స్ అని పేరు. కానీ అందరికి వచ్చిన డౌట్ నేను అడుగుతున్నాను. వృత్తిపరంగా అవినీతి చుట్టూ తిరిగిన మీరు దానికి భిన్నంగా ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. అందుకు కారణం ఏమిటి? తెలుసుకున్నాను. డబ్బు సంపాదించడం కోసమే ఈ పని చేయడం మొదలుపెట్టాను. అవసరానికి అవకాశానికి మధ్యలో వారధిగా ఉన్నాననుకున్నాను. కానీ దానివల్ల ఎంతమంది బలైపోతున్నారో తెలుసుకున్నాను. ప్రభుత్వంలో ఎంత పెద్ద పనైనా తెలివితో సాధించడమే నా గెలుపు అనుకున్నాను. కానీ దానివల్ల బతుకుతో పోరాడుతూ ఎంతమంది ఓడిపోతున్నారో తెలుసుకున్నాను. మీలో ఇంత మార్పు రావడానికి కారణం? ఓ పెద్ద మనిషి. ఎవరైనా? ఆయన పేరు ఇప్పుడు ప్రస్తావించడం ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. కానీ ఆయన నాతో చెప్పిన విషయం మాత్రం అందరికీ తెలియాలి. ఇదేంటి? 1000 నోటు. ఇది 500. మరిది 100. మూడిటి మీద కామన్గా ఏముంది? గాంధీ బొమ్మ. ఈ డబ్బుతోటి, ఈ డబ్బు కోసం ఎన్ని అవినీతులు, అక్రమాలు చేసుంటామయ్యా. గణి ఈ నోట్ల మీద ఉన్న మహాత్ముడికి మనం ఇచ్చే గౌరవం ఇదేనా? మారిపో గణి. మనం మారితే మనం చూసే దృక్పథం కూడా మారుతుంది. అన్నా ఏరా ఇలా వచ్చావు? అన్నా, అమ్మ ఆపరేషన్ అయింది కదా, అమ్మ కళ్ళు తెరిచిందన్నా. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? అక్కడే ఉండాలిగా. అన్నా, అమ్మ బతికిందన్నా, నువ్వు లేకపోతే చచ్చిపోయేదన్నా. ఇప్పుడు బాగానే ఉంది కదరా, మరి ఎందుకు ఏడుస్తున్నావు? ఇది ఏడుపు కాదన్నా, ఆనందం. అమ్మ కళ్ళు తెరవగానే నిన్ను గట్టిగా పట్టుకుని ఏడవాలనిపించింది. సరే సరే, నువ్వు వెళ్ళు. మంచి చేయటం కొత్త కదా గణపతి. ఇంత ప్రేమను ఒకేసారి చూస్తే ఏడుపు వస్తుంది. ప్రేమను తట్టుకోవడం కూడా చాలా కష్టం. ఇంకా అలవాటు కాలేదు. గణపతి, ప్రతి మనిషి మారడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. ఆ రోజు నా కూతురు మా పొట్ట నింపడం కోసం జనం పొట్టగొట్టే కర్మే నీకున్నప్పుడు నన్ను ఎందుకు కన్నావురా అని చాచిపెట్టి అడిగిన ఆ క్షణమే దేవుడు నేను మారడానికి నాకు ఇచ్చిన అవకాశమేమో. కానీ నేను మారలేదు. మళ్ళీ ఫ్లైట్ రూపంలో ఇంకొక అవకాశం ఇచ్చాడు. అప్పుడు గుర్తించాను, నీకు కూడా దేవుడు అవకాశం ఇచ్చే ఉంటాడు. నువ్వు గుర్తించకపోవచ్చు. గణి, మనం మారడానికి అవకాశం రావడం ముఖ్యం కాదు, దాన్ని గుర్తించడం ముఖ్యం. జీవితం అంటే ప్రాణం ఉండగా బ్రతికేది కాదు, ప్రాణం పోయిన తర్వాత కూడా బ్రతకగలిగేది. మనిషి మారడానికి అవకాశం రావడం ముఖ్యం కాదు, ఆ అవకాశాన్ని గుర్తించడం ముఖ్యం.